వాట్సాప్ గ్రూప్ మధ్యలో వదిలేయచ్చా? జై శ్రీరామ్. నేను గమనించిన దాంట్లో కొంతమంది వాట్సాప్ గ్రూప్ నుంచి మధ్యలో వెళ్ళిపోతుంటారు. మొదట్లోనే వాళ్ళు లీవ్ అయిపోతే ఎవరు పట్టించుకోరు, కానీ చాలా రోజుల తర్వాత వెళ్ళిపోతే అది అందరికీ గమనించదగిన విషయం అవుతుంది కదా. ఈ వీడియో అలా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళ కోసమే. ప్రశ్న ఏంటంటే, వాట్సాప్ గ్రూప్ నుంచి మధ్యలో వెళ్ళొచ్చా లేక పొరపాట? ఉదాహరణ చూద్దాం. మహాభారతంలో సభాపర్వంలో ధర్మరాజు, దుర్యోధనుడు, శకుని జూదం ఆడుతుంటే భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు వంటి మహానుభావులు అక్కడే ఉన్నారు. వాళ్ళు సభను విడిచిపెట్టి పోలేదు, ఎందుకంటే సభా మర్యాద అనే భావన వాళ్ళకు తెలుసు. వాట్సాప్ గ్రూప్ కూడా ఒక రకమైన సభే. మనం చెబుతున్నది ఎవరైనా వినలేదని గ్రూప్ నుంచి బయటపడటం సభను అవమానించడమేగా. మంచి మాట చెప్పిన వారికి అసలు బాధపడవలసిన అవసరం లేదు, వినని వారిదే సమస్య. కాబట్టి ఎవరు వాదించకపోయినా వినకపోయినా సభలో ఉండటమే పెద్దరికం. సభను అలాగే వాట్సాప్ గ్రూప్ ని గౌరవించాలి. మధ్యలో గ్రూప్ ని విడిచిపెట్టడం అమర్యాద. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, ధర్మరాజు జూదం ఆడటం ధర్మమా అధర్మమా? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.